26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇవాళ లాస్ట్ డే ఏపీలో ఇవాళ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగుస్తోంది. మరి పొడిగిస్తారా లేదా, అసలు ఏం జరుగుతుంది అన్నది మనం డీటెయిల్ గా చూద్దాం. సో బిఎల్ఓలకు డీటెయిల్స్ సమర్పించడానికి, ఎన్యూమరేషన్ పత్రాలను ఇవ్వడానికి ఇవాళ చివరి రోజు. మరో 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీసీఓ వివేక్ యాదవ్ లేఖ రాశారు. పలు జిల్లాల్లో భారీ స్థాయిలో అన్కలెక్టబుల్ సంఖ్య ఉంది అన్నారు. పెండింగ్ లో దాదాపు 40 లక్షల మంది ఎన్యూమరేషన్ పత్రాలున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 39,81,399 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ వివరాలు రావడానికి అవకాశం లేనివిగా ఉంటే అన్కలెక్టబుల్ గా మిగిలాయి. వీటిలో 14 లక్షల పత్రాలు చనిపోయిన వారికి సంబంధించినవి, 12 లక్షలు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారివి. 7 లక్షల మంది ఓటర్ల నుండి పత్రాలను సేకరించేందుకు బిఎల్ఓలు ప్రయత్నించినా వారు సంబంధిత చిరునామాల్లో అందుబాటులో లేకపోవటం, ఫోన్లకు కూడా స్పందించకపోవడంతో సాధ్యం కాలేదు. అన్కలెక్టబుల్ ను మినహాయిస్తే 3,69,00,000 ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయింది. తిరుపతి, కడప, గుంటూరు వెస్ట్, కర్నూలు, కాకినాడ సిటీ, చంద్రగిరి, నెల్లూరు గ్రామీణం, గుంటూరు ఈస్ట్, కాకినాడ గ్రామీణ, నరసరావుపేట నియోజకవర్గాల్లో అన్కలెక్టబుల్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఓటర్ల నుండి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటలైజేషన్ కోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్ఓలకు సమర్పించడానికి ఇవాళే చివరి రోజు. ఇప్పటికే మీ ఎన్యూమరేషన్ పత్రాలు బిఎల్ఓలకు ఇవ్వకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమర్పించండి. లేకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో మీ పేరు ఉండదు. ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బిఎల్ఓలకు ఎన్యూమరేషన్ పత్రం సమర్పించి ఉంటే దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ వెబ్సైట్లోకి వెళ్లి పరిశీలించవచ్చు. మీ ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ నమోదు చేస్తే చాలు, డిజిటలైజ్ అయిందో లేదో తెలిసిపోతుంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.